ఎన్డీఏ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి 175కి 151 సీట్లు సంపాదించారు. యువజన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 11 సీట్లకే పడిపోయారు. 1/10 కూడా రాకుండా వైఎస్ఆర్సీపీని అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా ఓడించగలిగారు. ఎలక్షన్ టైంలో చాలా విపరీతమైనటువంటి క్యాంపెయిన్ చేసింది ఏంటంటే, తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది. ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేశాడు, స్కాములు చేశాడు జగన్మోహన్ రెడ్డి, కరప్షన్ బాగా చేశాడు, ప్రజాస్వామ్యాన్ని తొక్కేశాడు, హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలను కూడా మిస్ చేశారు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళారు అనేటువంటి ఒక ఎలిగేషన్ చేశాడు ఆ టైంలో, ఎలక్షన్ టైంలో. ప్రభుత్వం అయిపోయి 6 months అయింది, 6 నెలలు అయింది. కాబట్టి ఇప్పుడే గవర్నమెంట్ని అసెస్ చేయడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు. కానీ అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 2019లో చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ కార్డ్ అని ఒకటి రిలీజ్ చేశారట. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్ కార్డ్ అని డిసెంబర్ 2019లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి యొక్క పర్ఫార్మెన్స్ మీద రిలీజ్ చేసినప్పుడు, మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందని చెప్పేసి అని చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఈ జర్నలిస్ట్ యొక్క ఆర్గ్యుమెంట్. ఓకే, వైరతన్ రాసింది. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న విపత్తులు కూడా అని. ఈ మధ్య ఎన్డీఏ నేషనల్లో నరేంద్ర మోడీ గారు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి స్ట్రాటజీ ఒకటే ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మీరే కారణమని అపోజిషన్ని బ్లేమ్ చేయటం అనేది వీళ్ళిద్దరికి అలవాటు అయింది. మోడీ గారికి కేంద్రంలో, ఇక్కడ నేను రాయాలి, ఆయన రాసింది. ఓకే, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 15వ సంవత్సరం పరిపాలిస్తున్నారు దేశాన్ని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేశారు, దేశం మీ వల్ల నష్టమైందని ఇప్పుడు 15 సంవత్సరాలు ఆయన అధికారంలో కూర్చొని నేనేం చేశాను, కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేస్తే నువ్వు బాగు చేయాలి కదా, 15 సంవత్సరాలు నీ చేతిలో పెట్టినప్పుడు దేశాన్ని. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అది చేశారు, నెహ్రూ అది చేశాడు, గాంధీ అది చేశాడు, ముత్తాత అది చేశాడు, వాళ్ళ గురించి మాట్లాడతారు కదా. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చి 6 నెలలు అయినా సరే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది జరిగింది, ఇది జరిగింది, అది జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద దుయ్యబట్టడం అనేది అది ఒక రాజకీయ క్రీడ, రాజకీయ పాలసీ అయిపోయింది. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి 50,000 కోట్ల రూపాయలు పర్ యానం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎలిగేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ రోజు రాష్ట్రము శ్రీలంక అయిపోతుందని చెప్పేసి ఫైనాన్షియల్గా జరిగిందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా వెల్త్ క్రియేట్ చేస్తాను, ఇద్దరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పులు తీసుకుంటున్నారని కదా అర్థం.